హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక స్టోరీ షేర్ చేసుకోబోతున్నాను. ఆ స్టోరీ అన్నది రియల్గా జరిగింది. ఇప్పుడు చాలామంది ఫాదర్స్ అంటే చాలా గ్రేట్, చాలా మంచి వాళ్ళు, చాలా డాటర్స్ని చాలా సూపర్గా చూసుకుంటారు, ఏం కావాలంటే అది ఇస్తారు అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఫాదర్ యొక్క స్టోరీ మీరు వింటే ఇలాంటి ఫాదర్ కూడా ఉంటాడా అనే ఒక డౌట్ అనేది వస్తుంది. సో ఈ స్టోరీ రియల్గా జరిగింది. సో నేను దీంట్లో రియల్ నేమ్స్ మెన్షన్ చేయట్లేదు, బట్ ఇవి ఫేక్ నేమ్సే. ప్రైవసీ కోసం ఇది మెయింటైన్ చేస్తున్నాను. ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన రియల్ సిచ్యువేషన్, రియల్ థింగ్ ఇది. సో స్టోరీ ఏంటంటే, స్టోరీ ఓపెన్ చేస్తే ఒక ఫాదర్ ఉంటాడు. అతని పేరు రాము అనుకోండి. రాము అనేది సూట్ అవ్వదు, బట్ సతీష్ అనుకోండి. అతని పేరు సతీష్ అనుకోండి. వాళ్ళ వైఫ్ రాణి అనుకోండి. వాళ్ళ కూతురు ప్రీతి, వాళ్ళ డాటర్ గౌతమ్. లేదా సింపుల్గా చెప్పాలంటే, వాళ్ళ ఫాదర్ ఏ అనుకుందాం, వాళ్ళ మదర్ బి అనుకుందాం, వాళ్ళ డాటర్ సి అనుకుందాం, వాళ్ళ సన్ డి అనుకుందాం. స్టోరీ ఏంటంటే, ఆ ఏకి ఫాదర్ ఉన్నాడు. అంటే వాళ్ళ ఫాదర్ని ఈ అనుకుందాం, ఓకే, లేదా జీ అనుకుందాం. గ్రాండ్ ఫాదర్ కదా పిల్లలకి, సో జీ అనుకుందాం. ఆ జీ అనేవాడు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో అది ఈ యొక్క ఏకి అతను ఒక 30+ ఇయర్స్ ఉన్నప్పుడే రాసిచ్చేశాడు. అతని పేరు మీద రాసిచ్చాడు. సో ఈ ఏ అనే అతను పెళ్ళి చేసుకొని 2 పిల్లలు ఉన్నా కూడా, ఒక ఆడమ్మాయి, ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నా కూడా, ఆయన మొత్తం లైఫ్లో 10 ఇయర్స్ కూడా ఆయన పనిచేసింది లేదు. అంతా కూడా వాళ్ళ ఫాదర్ ఏదైతే ఆస్తి ఇచ్చాడో దాంట్ మీద వచ్చే రెంట్స్తో ఈయన బ్రతకడం, ఈయన ఫ్యామిలీని బ్రతికిస్తున్నాడు. ఈయన మొత్తం లైఫ్లో ఒక 10 ఇయర్స్ కూడా వర్క్ చేసి ఉన్నాడు. ఈయన వల్ల వాళ్ళ నాన్నకి ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎందుకంటే ఈయన పని చేసి ఉంటే అది పోయి ఉండేది కాదు, ఇంకా కొన్ని ఆస్తులు కూడా పోయాయి. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఇలా వస్తుంది కదా, అతనికి ఉన్న ఆస్తి ప్రజెంట్ పొజిషన్లో అయితే ఒక 6-7 crores ఉంటుంది, వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి. సో ఇప్పుడు ఏంటంటే, అతను వాళ్ళ ఫ్యామిలీని ఎంత టార్చర్ పెడతాడంటే, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లల్ని డబ్బుల కోసం, డబ్బులు ఆఖరికి బట్టలు, బర్త్డేకి డ్రెస్ కొనుక్కోవాలన్నా కూడా ఆయన డబ్బులు ఇవ్వడు. ఆఖరికి మీరు వాళ్ళ వైఫ్ బట్టలు చూస్తే తెలుస్తుంది, వాళ్ళ కూతురు వేసుకునే బట్టలు చూస్తే తెలుస్తుంది మీకు. అన్నీ 100 రూపాయలు, 150 ఈ బట్టలు వేసుకొని అది తిరుగుతుంటారు. అంతకన్నా వాళ్ళ కూతురు ట్రెడిషనల్ బట్టలు వేసుకోవాలన్నా కూడా అది చాలా కాస్ట్ అవుతుంది అని చెప్పి టీషర్ట్, ఒక 100 రూపాయల టీషర్ట్, ఒక 200 రూపాయల ప్యాంట్ వేసుకొని ఉంటుంది. అలాంటి ఒక పొజిషన్లో అతను పెట్టున్నాడు. ఎంత నీట్గా వాళ్ళని టార్చర్, ఒక తండ్రి అనేవాడు ఒక పిల్లల్ని ఎంత సూపర్గా టార్చర్ పెట్టవచ్చో అతను ప్రూవ్ చేశాడు. స్టోరీ చెప్తా వినండి. వాళ్ళ డాటర్ స్కూల్ టాపర్, 10th, తన ఫోటో కూడా పడింది. ఆ తర్వాత అతను తన్ని ఫీజు తగ్గించుకొని మరి ఒక కాలేజీలో జాయిన్ చేసుకున్నారు. అది కూడా అతను జాయిన్ చేసిందే.